హరి హరి హరే రామ హరే రామ 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 హరి హరి. హరే కృష్ణ అండి. సో 18 రోజులలో భగవద్గీతను అవగాహనం చేసుకోవటం అనేటువంటి ఈ కార్యక్రమానికి ఇస్కాన్ మంగళూరు వారి తరపున మీ అందరికీ కూడా స్వాగతం తెలియచేస్తున్నాము. ఈరోజు భగవద్గీత యథాతథంలోని 10వ అధ్యాయమైనటువంటి భగవద్ విభూతి యోగము అనేటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనం చూడబోతూ ఉన్నాము. సో ఈ భగవద్ విభూతి యోగంలో మొదటి శ్లోకము ఈ శ్రీకృష్ణ భగవానుల వారితో చెప్పబడినటువంటిది. శ్రీ భగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రియమానాయ వక్ష్యామి హితకామ్యయా. సో శ్రీ భగవానుడు ఇలా అంటూ ఉన్నాడు, మహాబాహువులు గల ఓ అర్జున, నా మాటలు మళ్ళీ విను. నీవు నాకు ప్రియమిత్రుడవు అగుటచే ఇంతవరకు వివరించిన దానికంటే ఉత్తమ జ్ఞానము నీ హితము కొరకు తెలుపుతాను అంటూ ఆ కృష్ణ భగవానుల వారు అర్జునుడితో అంటున్నారు, ఓ మహాబాహువులు కలిగినటువంటి అర్జున, నా మాటలు మళ్ళీ విను. సో ఇంతకు ముందు కూడా ఆయన ఈ భగవద్ విజ్ఞానాన్ని అర్జునుడికి తెలియచేశాడు. సో చెప్పాడు కనుక మరలా చెప్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నా మాటలు మరలా విను. నీవు నాకు ప్రియమిత్రుడవు అగుట చేత ఇంతవరకు వివరించిన దానికంటే ఉత్తమ జ్ఞానమును నీ హితము కొరకు తెలుపుతాను. సో ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా భక్తి మార్గాలలో శ్రవణము కూడా ఒక రకమైనటువంటి భక్తి. సో కనుక ఆయన్ని అర్జునుడిని ప్రతిసారి కూడా కృష్ణ భగవానుల వారు వింటున్నావా అర్జున, విను అర్జున అంటూ చెప్తూ ఉన్నారు. సో ఇంతకుముందు కూడా మనము ఇక్కడ భగవానుడు ఆ పరాశుర ముని శ్రీకృష్ణ భగవానుల వారిని దేవదేవుడుగా అంగీకరించడం జరిగింది. ఇప్పుడు ఆ శ్రీకృష్ణుడే తన విభూతులను, కర్మల గురించి, అతి రహస్యమైనటువంటి జ్ఞానమును గురించి అర్జునుడికి ఉపదేశిస్తూ ఉన్నాడు. సో అందుకే ఆ అర్జునుడితో విను అర్జున చెప్తాను అని. ఇంతకు ముందు మనకి 7వ అధ్యాయం మొదట్లో భగవంతుడు అంటే ఆ కృష్ణ భగవానుల వారు తన వివిధ శక్తులను, అవి పనిచేసే విధానం గురించి వివరించారు. ఇక ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల వారు తన విశేషమైనటువంటి విభూతులను అర్జునుడికి వివరిస్తారు ఈ అధ్యాయంలో. ఇక ఈ ఆ విభూతులను వినడం ద్వారా అంటే మనిషి భగవంతుని గురించి ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా భక్తిలో స్థిరుడవుతారు. అందుకే ఇక్కడ అర్జునుణ్ణి భక్తిలో స్థిరమవడానికి అతనికి ఆ భగవంతుని యొక్క విభూతులను ఆయన వివరిస్తూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా గడిచినటువంటి 8వ అక్కడ మనకి ఆ 9వ అధ్యాయంలో కూడా ఆ భగవంతుని గురించినటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానాన్ని ఆయన వివరించారు. సో ఆ విధంగా ఆ భగవంతుని యొక్క విభూతులను వివరిస్తూ ఉన్నారు. వాటిని విను అర్జున అంటూ ఆ దేవాది దేవుడి యొక్క విభూతులను ఈ అధ్యాయంలో మనకి తెలియచేస్తూ ఉన్నారు. నమే విదు సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిరిహి దేవానాం మహర్షీనాం చ సర్వశః. ఆయన అంటూ ఉన్నాడు, దేవతలకు గాని మహర్షులకు గాని నా పుట్టుక వైభవము తెలియదు. ఎందుకు అనగా దేవతలకు మరియు మహర్షులకు నేనే మూలము. సో ఇక్కడ ఆ కృష్ణ భగవానుల వారు చెప్తూ ఉన్నారు, ఆయన యొక్క దివ్యత్వం గురించి దేవతలకు గాని మహర్షులకు గాని ఆ భగవంతుని యొక్క పుట్టుక వైభవము తెలియదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వారందరూ కూడా
ఆ భగవంతుడి నుండి వచ్చిన వారే. సో, సాధారణంగా మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి. తల్లిదండ్రుల యొక్క పుట్టుక, వారు పెరిగిన విధానము కొంత మనకి తెలియదు. కానీ పిల్లల యొక్క పుట్టుక, వారు ఏ విధంగా పెరిగారు, వారు ఏ విధంగా వచ్చారు అనేటువంటిది తల్లిదండ్రులకు తెలుస్తూ ఉంటుంది. సో, ఆ మాదిరిగానే ఇక్కడ అందరికీ కూడా ఈ సృష్టికర్త అయినటువంటి ఆ బ్రహ్మకు కూడా మూలము ఆ దేవదేవుడైనటువంటి కృష్ణ భగవానులే. మిగతా దేవతలందరికీ, మహర్షులందరికీ కూడా ఆయనే మూలము. సో, బ్రహ్మ సంహితలో చెప్పబడినట్లుగా ఆ శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడు. అతని కంటే గొప్పవాడు ఎవ్వడూ లేడు. అతడే సర్వకారణ కారడు. అతనే సమస్త దేవతలకు కూడా అందరికీ కూడా ఆయనే ప్రభువు. సో, మరి అటువంటి ఆ దేవతలకు, మహర్షులకు మాకే అర్థం కానటువంటి ఆ భగవంతుని యొక్క దివ్య విభూతులు సాధారణ మానవులను మనము అర్థం చేసుకోవడమే కష్టమవుతుంది. సో, ఇక్కడ ఆ విషయంలో బ్రహ్మ కూడా భ్రమకు గురి అయ్యారు అని చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణ భగవానుల వారు ద్వాపర యుగంలో చిన్ని కృష్ణుడుగా ఉండి ఆ బృందావనంలో నందుని దగ్గర ఉన్నప్పుడు ఆ గోవులను తన స్నేహితులతో కొంత గోపబాలురు వారందరితో కలిసి ఆ దూడలను మేపడానికి అడవికి వెళ్తే ఆ బ్రహ్మకు కూడా ఒక క్షణ కాలం పాటు భ్రమ కలిగి అతడు భగవంతుడేనా వచ్చింది అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి దూడలను పిల్లల అందరినీ అక్కడ ఉండేటువంటి వారు అన్ని కూడా ఆయన మొదటగా ఆ దూడలన్నింటినీ కూడా అపహరిస్తాడట బ్రహ్మ. తీసుకువెళ్ళి ఒక గుహలో ఉంచుతాడు. వాటి కోసం కృష్ణుడు వెళ్తే ఇటువైపు వచ్చి పిల్లలను కూడా వారి యొక్క స్నేహితులను కూడా తీసుకొని ఇక సాయంత్రం అవుతుంది. అప్పుడు కృష్ణ భగవానుల వారు తానే ఆ దూడలు, ఆ బాలురుగా అవతారాలు తీసుకొని ఆ ఇంటికి వెళ్తారట. అప్పటినుంచి ఆయన యొక్క ఒక క్షణకాలం సంవత్సరం అవుతుంది ఇక్కడ ఈ భూలోకంలో. ఆ సంవత్సర కాలం కూడా ఆ దూడలుగాను ఆయన అలాగే ఉంది. వెంటనే మేల్కొన్నటువంటి బ్రహ్మ ఏం జరుగుతుంది చూద్దామని చూస్తే యథావిధిగానే ఇక్కడ దూడలు, ఆ గోపబాలురు అందరూ కూడా ఉన్నారు అని చెప్తారు. సో, అప్పుడు మళ్ళీ తను మరి గుహలో తాను దాసినవి ఉన్నవాళ్ళే చూస్తే అక్కడ అవి ఉన్నాయని చెప్తారు. అప్పుడు ఆ బ్రహ్మ వచ్చి కృష్ణ భగవానుల వారిని వేడుకుంటారు అని చెప్తారు. అలాగే గోవర్ధన పర్వతానికి పూజ జరిపినప్పుడు ఇంద్రుడు కూడా భ్రమకు గురి అయ్యి ఆ కృష్ణుడిని అంటే ఆయన ఏం చేస్తాడు చిన్ని బాలుడు ఆయన నా పూజ ఆపుతారా? ఇంద్ర పూజ ఆపినందుకి నా పూజ ఆపుతారా? అని చెప్పేసి అక్కడ కంటిన్యూయస్‌గా వర్షాన్ని కురిపించాడు. అప్పుడు చిన్ని కృష్ణుడు తన చిటుకున వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి అక్కడ ఉండేటువంటి అందరిని కూడా రక్షించడం జరుగుతుంది. అప్పుడు మరలా ఆ ఇంద్రుడు కూడా తన తప్పు తెలుసుకొని ఆ కృష్ణ భగవానుల వారిని వేడుకోవడం జరిగింది అని చెప్పారు. సో, ఆ విధంగా దేవతలకే ఆయన యొక్క విభూతులు అర్థం కావు. కాబట్టి సాధారణమైనటువంటి వారు మనం అర్థం చేసుకోవడము భక్తి మార్గము తప్ప వేరొక మార్గము లేదు అని చెప్తూ ఉంటుంటారు. ఇంకా చెప్తున్నారాయన. యో మామజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢ సమర్త్యేషు సర్వపాపై ప్రముచ్యతే. నన్ను జన్మరహితుడను, అనాదిని అని సర్వలోక మహేశ్వరుడును అని తెలుసుకున్నవారు మోహమునకు గురికారు మరియు వారు సమస్త పాపముల నుండి విముక్తి చేయబడతారు అంటూ ఆయనని ఎరిగినటువంటి వారి గురించి ఈ శ్లోకంలో కృష్ణ భగవానుల వారు వివరిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు. బుద్ధి జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమ శమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపోధానం యశో యశః భవంతి భవాభూతానాం మత్త ఏవ పృథగ్విదాః. సో, ఇంకా ఆయన చెప్తున్నారు బుద్ధి, జ్ఞానము, సంశయము మరియు భ్రాంతి రాహిత్యము, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖ దుఃఖములు, జనన మరణములు,
భయము ధైర్యము, భయము బైరాహిత్యం, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు జీవుల యొక్క వివిధ గుణములన్నీయు నా నుండే ఉద్భవించాయి. సో జీవులలో ఉండవలసినటువంటి మానవుల్లో ఉండేటువంటి ప్రతి జీవులలో ఉండవలసినటువంటి ఆ బుద్ధి, జ్ఞానము, సంశయము, భ్రాంతిరాహిత్యము, భ్రమరాహిత్యం, క్షమాగుణము, సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, సుఖదుఖాలు, జనన మరణములు, భయము, అభయము, అహింస, సమత్వము, తృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి ఇవన్నీ కూడా ఆ మానవులు జీవులలో ఉండేటువంటి వివిధమైనటువంటి ఈ గుణాలని కూడా ఆ భగవంతుడి నుండే వచ్చాయి అని ఆయన యొక్క విభూతులను గురించి మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తత మద్భావ మానసాజాత ఏషాం లోక ఇమా ప్రజాః. సో ఆయన చెప్తూ ఉన్నారు, సప్త ఋషులు, వారికి పూర్వము సనక సనందనాదులైన 4 మహర్షులు, 14 మంది మనువులు నా మనస్సు నుండే ఉద్భవించారు. వివిధ లోకములందలి సమస్త ప్రజలు వారి నుండే జన్మించారు అని తెలియచేస్తున్నారు. అంటే భగవంతుడు ఇక్కడ ఈ శ్లోకంలో ముఖ్యంగా భగవంతుడు విశ్వజనుల వంశక్రమ సారాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆ దేవదేవుని శక్తి నుండే జన్మించినటువంటి మూలజీవుడు బ్రహ్మ. అతడే ఆ బ్రహ్మనే మనం సాధారణంగా హిరణ్య గర్భుడు అని కూడా పిలుస్తాము. బ్రహ్మ నుండి 7 మహర్షులు, వారికి ముందు సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారులు అనేటువంటి 4 మహర్షులు, అలాగే 14 మంది మనవులు. సో ఈ 25 మహర్షులు విశ్వంలోని సకల జీవులకు ప్రజాపతులుగా తెలియబడేటువంటి వారు వీరు. సో కాబట్టి బ్రహ్మని, ఆ బ్రహ్మ నుండి వచ్చినటువంటి ఆ మహర్షులు అంటే ఇక్కడ సప్త ఋషులు, సనక సనందనాదులైనటువంటి 4, ఆ 14 మంది మనువులు, మొత్తంగా 25 మంది ప్రజాపతులుగా చెప్పబడేటువంటి వారందరూ కూడా ఆయన మానసము నుండి వచ్చిన వారే అని చెప్తున్నారు. అంటే ఈ సృష్టి మొత్తానికి కూడా మూలము ఆయనే అని మనకి తెలియచేస్తూ ఉన్నారు కృష్ణ భగవానుడు. ఇంకా చెప్తూ ఉన్నారు, ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా ఈ విభూతులు అంటే నా యొక్క మహిమలు, దివ్య శక్తులను యథార్థంగా తెలిసిన వారు నిశ్చలమైన భక్తి యోగం ద్వారా నాతో ఏకమైపోతారు. ఈ విషయంలో ఎలాంటి సందేహానికి తావులేదు అర్జున అంటూ తెలియచేస్తున్నారు. అంటే ఆ భగవంతుని యొక్క విభూతులను, యోగ శక్తిని యథార్థంగా ఎవరైతే తెలుసుకుంటూ ఉన్నారో వారు విశుద్ధ భక్తిలో నెలకొంటారు అని చెప్తున్నారు. సో దానికి ఎటువంటి సంశయము లేదయ్యా. అంటే ఈ ఆధ్యాత్మిక పరిపూర్ణత్వాన్ని సాధించడానికి, అంటే ఆధ్యాత్మిక పరిపూర్ణత యొక్క అత్యున్నతమైనటువంటి శిఖరాగ్రమే ఈ భగవద్ విజ్ఞానము. సో కాబట్టి ఆ భగవంతుని యొక్క విజ్ఞానాన్ని, అంటే ఆ భగవంతుని యొక్క మహిమలను, ఆ భగవంతుని యొక్క యోగ శక్తిని యథార్థంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా ఆ భగవంతునికి చేరుతారు, ఆ భగవంతుని యొక్క దివ్యధామాన్ని చేరుకుంటారు, ముక్తి నొందుతారు అని తెలియచేస్తూ ఉన్నారు. ఇక ఈ అధ్యాయంలో ఉండేటువంటి 4 శ్లోకాలైనటువంటి 8 నుండి 11 వరకు ఉన్నటువంటి శ్లోకాలని భగవద్గీత సారాంశము అని కూడా చెప్తారు. ఎందుకంటే భగవద్గీతలో చెప్పబడినటువంటి అంశాలు ఈ 4 శ్లోకాలలో కూడా వివరణ ఇస్తుంది.
సో కనుకనే చతుశ్లోకే భగవద్గీత అని పిలుస్తూ ఉంటుంటారు. సో వీటిలో మొదటి శ్లోకము అంటే ఆహ్, 10వ అధ్యాయంలోని 8వ శ్లోకం. ఈ చతుశ్లోకే భగవద్గీతలోని మొదటి శ్లోకమైనటువంటి 8వ శ్లోకం ఇక్కడ 10వ అధ్యాయంలో. ఇది కృష్ణుడి యొక్క ఐశ్వర్యాలను తెలుసుకోవడం ద్వారా మనకి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయి, ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది తెలియచేస్తుంది. అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. సో ఆయన చెప్తున్నారు, నేనే సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును. అంటే ఆయన చెప్తున్నారు ఇక్కడ, సమస్త ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు నేనే మూలము అని తెలియచేస్తున్నారు. నా వల్లనే సమస్తము నడుస్తూ ఉన్నది. దీనిని సంపూర్ణంగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తి విశ్వాసములతో ఆరాధిస్తారు. సో అంటే ఇక ఎవరైతే దీనిని సంపూర్ణంగా అంటే ఈ సమస్త సృష్టి ఉత్పత్తి అవడానికి మూల స్థానము ఆ భగవంతుడే అని, ఈ సృష్టి మొత్తము కూడా ఆ భగవంతుని ద్వారానే నడుస్తూ ఉన్నది అని ఎవరైతే సంపూర్ణంగా ఎరిగి ఉంటారో అటువంటి బుద్ధిమంతులు ఆ భగవంతుని యొక్క భక్తియుత సేవలో నెలకొని హృదయపూర్వకంగా ఆ భగవంతుణ్ణి పూజిస్తారు అని చెప్తూ ఉన్నారు. అంటే వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేసిన వాడు ఆ శ్రీ చైతన్య మహాప్రభు వంటి ప్రామాణికుల నుండి సమాచారాన్ని కలిగి ఉన్నవారు ఆ ఉపదేశాలను ఏ విధంగా ఆచరణలో పెట్టవలసినటువంటిది తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ భగవంతుని యొక్క విభూతులను తెలుసుకోవడం ద్వారా అత్యంత విశ్వాసాలతో ఆ భగవంతుణ్ణి పూజిస్తారు అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తుంది మరి ఆయన్ని ఎలా మరి పూజిస్తున్నాం అంటే శుద్ధ భక్తి ఏమిటి? ఆ శుద్ధ భక్తి అంటే చెప్తూ ఉన్నారు ఇక్కడ, మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో ఆయన చెప్తున్నారు మరి ఏమిటి ఆయన తెలుసుకోవడం ద్వారా ఆయన యొక్క భక్తి మార్గంలో ఉండేటువంటి ఆ శుద్ధ భక్తి అంటే ఏమిటి అంటే చెప్తూ ఉన్నారు ఇక్కడ. శుద్ధ భక్తులు మనసు నాయందే లగ్నం చేసి వారి జీవితాలను శరణాగతితో నాకే అర్పించి ఎల్లప్పుడూ నాయందే సంతుష్ణులై ఉంటారు. ఒకరికినొకరు నా గురించి తెలుపుకుంటూ మరియు నా వైభవాలను గురించి చర్చించుకుంటూ అత్యంత తృప్తిని పరమ ఆనందమును అనుభవిస్తూ ఉంటారు అంటూ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆ విశుద్ధ భక్తుల యొక్క లక్షణాలని ఈ శ్లోకంలో ఆయన తెలియచేస్తూ ఉన్నారు. మరి విశుద్ధ భక్తులు ఎలా ఉంటారంటే మనసును ఆ భగవంతుని యందే లగ్నం చేసి వారి జీవితాలను ఆ భగవంతుడికే శరణాగతి చేసి ఎల్లప్పుడూ కూడా వారు ఒక సంతుష్టులై ఉంటారు అని చెప్తున్నారు. మరి అటువంటి ఆ సంతుష్టులై ఉన్నటువంటి వారు ఒకరికి మరొకరు ఆ భక్తులు ఒకరికి మరొకరు ఆ భగవంతుని యొక్క వైభవాలను గురించి చర్చించుకుంటారు. ఆ భగవంతుని యొక్క వైభవాలని ఎప్పుడు ఒకరికి తెలిసినవి వారు ఇంకొకరికి ఆ విధంగా భక్తి వారి యొక్క విభూతులను చర్చించుకుంటూ ఉంటారు. తద్వారా వారు ఎంతో తృప్తిని ఎంతో ఆనందమును అనుభవిస్తూ ఉంటారయ్యా నా శుద్ధ భక్తులు అని తెలియచేస్తూ ఉన్నారు కృష్ణ భగవాన్. మరి ఆ భగవంతుణ్ణి చేరుకోవడానికి ఎవరికి మరి ఆ శుద్ధ భక్తిని ఇస్తాడు, ఎవరికి ఆ తెలివితేటలను ఇస్తాడు అని చూస్తే చెప్తున్నారు ఇక్కడ, తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాముపయాంతి తే. ప్రేమపూర్వక భక్తితో సదా నన్ను సేవించే వాళ్లకు నేను బుద్ధి యోగమును ప్రసాదిస్తాను. దానిచే
వారు నన్ను చేరగలుగుతారు. సో ఎవరైతే ఆ శుద్ధ భక్తులు నిరంతరము ఆ భగవంతుని యందే మనసు లగ్నం చేసి, ఆ భగవంతుణ్ణి నిరంతరము ఆ భగవంతుని యొక్క విభూతులను గురించి చర్చించుకునేటువంటి వారికి ఉన్నారో, వారికి ఆ బుద్ధిని కూడా ఆయనే ఇస్తాను అని చెప్తున్నాను. ఆ కృష్ణుని చేరుకోవడానికి, ఆ భగవంతుడిని చేరుకోవడానికి అవకాశము ఆయన ఇస్తారు. అంటే ఆ భగవంతునికి ఆ బుద్ధి యోగం, ఆ భక్తి అంటే ఇక్కడ బుద్ధి యోగం ఈ శ్లోకంలో చాలా ప్రధానమైనటువంటి. అంటే ఆ భగవంతుని యొక్క భక్తి, కృష్ణ భక్తి భావనలో పనిచేయడమే బుద్ధి యోగము అని అంటాం. సో ఆ కృష్ణ భక్తి భావనలో పనిచేసేటువంటి ఆ బుద్ధి యోగాన్ని కూడా ఆయనే ఇస్తారు అని చెప్తున్నారు. ఆ బుద్ధి యోగము ద్వారా అంటే ఆ కృష్ణ భక్తి భావనలో వారు పనిచేయడం ద్వారా వారు నన్ను చేరుకుంటారయ్యా అర్జున అంటూ తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా మరి అజ్ఞానం నుండి ఎలా బయటపడాలి అనేటువంటిది భగవద్గీత మనకి బోధిస్తూ ఉంది. అది చెప్తున్నారు ఇక్కడ. ఎలా అజ్ఞానం నుండి బయటపడతారు అనేటువంటిది తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వతా. నేను వారి మీద కరుణ చూపడానికి అంటే ఆ శుద్ధ భక్తులు ఎవరైతే ఆ భగవంతుణ్ణి నిరంతరము ధ్యానిస్తూ ఆయనకి శరణుజొచ్చి ఆయన యొక్క విభూతులను చర్చించుకుంటూ ఉంటున్నారో అటువంటి వారిని అంటే ఆ శుద్ధ భక్తుల మీద కరుణ చూపడానికి వారి హృదయాలలోనే ఉండి అజ్ఞానం వలన కలిగినటువంటి అంధకారాన్ని తేజోవంతమైన జ్ఞానదీపంతో నశింపచేస్తానయ్యా నేను. అంటే ఎవరైతే ఆ శుద్ధ భక్తులు ఉన్నారో ఆ భక్తుల యొక్క హృదయాలలో ఆయన ఉండి ఆ జ్ఞానము అజ్ఞానంతో ఆవరించబడి ఉంది కదా, మోహము అనేటువంటి అజ్ఞానంతో ఆవరించబడినటువంటి ఆ అజ్ఞానాన్ని తేజోవంతమైనటువంటి జ్ఞానదీపంతో నేను దానిని ఆ అజ్ఞానాన్నంతా నశింపచేస్తాను అర్జున ఆ భక్తుల యొక్క లో అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ఇక ఆ విధంగా ఆ కృష్ణ భగవానుల వారు చెప్పినటువంటి ఆ అంశాలను విన్న తర్వాత అర్జునుడు ఈ విధంగా అంటున్నాడు. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం తామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్య మాది దేవమజం విభుం ఆహుస్త్వామృషయ సర్వే దేవర్షి నారదస్తతా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. సో ఇక అర్జునుడు ఈ విధంగా కృష్ణ భగవానులు ఆయన చెప్పినటువంటి అంశాలు విన్న తర్వాత ఆయన యొక్క విభూతులను ఆయన ద్వారానే విన్న తర్వాత అర్జునుడు అంటూ ఉన్నాడు ఇలా, నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవిత్రుడవు అంటే పరిశుద్ధుడవు, సంపూర్ణ సత్యము నీవే, శాశ్వతమైన వాడవు నీవే, నీవు ఆది పురుషుడవు, అతీంద్రుడవు, పుట్టుక లేనివాడవు, సర్వవ్యాప్తకుడవు. నారదుడు, అసితుడు, దేవలుడు మరియు వ్యాసుడు వంటి గొప్ప ఋషులందరూ నీ గురించిన ఈ సత్యమును ధృవపరిచారయ్యా. ఇప్పుడు నీవే స్వయంగా దీనిని నాకు ప్రకటిస్తున్నావు అంటూ ఇక్కడ ఆ అర్జునుడు కృష్ణ భగవానుల వారిని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో ఆ విషయాలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ. నీవే దేవదేవుడవు, పరంధాముడవు, పరిశుద్ధుడవు, సంపూర్ణ సత్యము నీవే, శాశ్వతమైనటువంటి వాడవు నీవే, నీవే ఆది పురుషుడవు, అతీంద్రుడవు, పుట్టుకలైనటువంటి వాడివి, ఈ సర్వము వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాప్తకుడవు నీవే. ఈ విషయాన్ని అంతకు ముందు ఉన్నటువంటి గొప్పవారైనటువంటి గొప్ప ఋషులైనటువంటి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి వారందరూ కూడా ఈ సత్యాన్ని ధృవపరిచారయ్యా. అదే విషయాన్ని ఈరోజు నీవు నీ నోటి ద్వారా నాకు స్వయంగా నీవే ప్రకటిస్తున్నావు.
అని అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని ఏ విధంగా అర్థం చేసుకున్నాడో అక్కడ ఆ అంశాన్ని తను ప్రకటించగలిగాడు అర్జునుడు. ఇంకా చెప్తున్నాడు ఆయన, సర్వమేతద్రుతం మన్యే యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవాః. ఓ కేశవ, నీవు నాకు చెప్పిందంతా సత్యమని నా సంపూర్ణ విశ్వాసము. ఏదైతే నీ ద్వారా నేను ఇప్పుడు విన్నానో అదంతా కూడా సత్యమేనయ్యా. అది నా యొక్క సంపూర్ణ విశ్వాసము. దేవతలు, దానవులు కూడా నీ నిజస్వరూపమును ఎరుగలేరయ్యా అంటూ అర్జునుడు ఆ కృష్ణ భగవానుల వారిని అర్థం చేసుకున్నటువంటి అంశాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, స్వయమేవాత్మానాత్మనం వేత్త త్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ఆయన అంటున్నాడు, ఓ పురుషోత్తమ, నీవు సమస్త భూతాలకు మూల కారణుడవు, అధిపతివి. సమస్త భూతాలకి నీవే అధిపతివి. దేవతలందరకు దేవదేవుడవు నీవు. జగత్తంతటికి నాదుడవు నీవు. నిన్ను గురించి నీవే స్వయంగా తెలుసుకుంటూ ఉన్నావు. అంటే నీవే చెప్తూ ఉన్నావు. సో కాబట్టి నీవే ఈ సమస్త జీవులకు మూల పురుషుడవు, మూల కారణము నీవే. నీవేవి అన్ని జీవులకు అధిపతివి, దేవతలందరకు కూడా నీవే అధిపతివి. జగత్తంతటికి నీవే నాదుడవు, రక్షించి పోషించేటువంటి వాడవు నీవే అని ఆ అర్జునుడు ప్రకటిస్తూ ఉన్నాడు కృష్ణ భగవానుడు. ఇంకా ఆయన అంటున్నాడు అర్జునుడు, ఓ కృష్ణ, ఓ యోగేశ్వర, నేను నిన్ను నిరంతరము ఎలా స్మరించగలను, ఎలా తెలుసుకోవాలి? ఓ దేవదేవ, ఏ ఏ స్వరూపాలలో నిన్ను గుర్తు చేసుకోగలనో? నీవు చెప్పిందంతా నిజమేనయ్యా. ఈ సమస్త సృష్టికి నీవే ఆది పురుషుడవు, దేవదేవుడవు, పోషకుడవు, జగన్నాథుడవు నీవే అని అంటూ, మరి ఓ యోగేశ్వర, నిన్ను నేను నిరంతరము ఎలా స్మరించగలను? మరి నిన్ను నేను ఎలా తెలుసుకోవాలి? ఓ దేవదేవ, ఏ ఏ స్వరూపాలలో నిన్ను గుర్తు చేసుకోగలను అంటూ, నిన్ను ఎలా అంటే మనం ఏ విధంగా భగవంతుణ్ణి ఏ ఏ రూపాలలో మనం ఆ దేవదేవుడిని స్మరించుకోవాలి అనేటువంటి అంశాన్ని తెలియచేయడానికి అర్జునుడు ఇక్కడ మరలా అడుగుతూ ఉన్నాడు తన సందేహాలను. సో తద్వారా మనం కూడా ఏ విధంగా ఆయన్ని అవగాహన చేసుకోవాలి భక్తులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇంకా అంటున్నాడు, ఓ జనార్దన, నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారములను మరలా విస్తారముగా వివరింపుము. నీ వచనామృతమును వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు. సో ఇక సాక్షాత్తు ఎదురుగా దేవదేవుడైనటువంటి కృష్ణ భగవానుల వారు అర్జునుడితో మాట్లాడుతూ ఉంటే, ఆయన యొక్క దివ్య స్వరూపాల గురించి, దివ్య విభూతుల గురించి చెప్తూ ఉంటే, ఆ మాటలు ఎలా ఉన్నాయంటే అమృతంలాగా ఉన్నాయట. ఆయన అదే అంటున్నాడు, నీ యొక్క దివ్య మహిమలను మరియు అవతారాలను మరలా నాకు చెప్పువయ్యా. ఎందుకంటే నీ వచనామృతము వింటూ ఉంటే ఎన్నటికీ తనివి తీరదు. భగవంతుని గురించి మనకు ఒక గురువులు చెప్తూ ఉంటేనే ఎంతో ఎంతో ఉప్పొంగిపోతుంటాం. మరి సాక్షాత్తు ఆయన గురించి ఆయనే చెప్తూ ఉన్నారు. ఇక ఆయన గురించి ఆయనకు తెలిసినట్టు కంటే ఇంకెవరికి ఎక్కువ తెలుస్తుంది? సో మరి అటువంటి ఆయన చెప్తూ ఉంటే ఆ మాటలు ఎలా ఉన్నాయట అంటే అర్జునుడికి అవి ఆ వచనాలన్నీ కూడా అమృతంలాగా వినిపిస్తూ ఉన్నాయట. సో కనుక ఆయన అంటూ ఉన్నాడు, ఆ నీ వచనామృతం వింటూ ఉంటే ఈ ఎన్నటికీ తనివి తీరడం లేదయ్యా. ఇంకా ఇంకా వినాలి అనిపిస్తూ ఉంటుంది. సో అదే కదా భక్తిలో మనకి. సో ఎంత ఎక్కువగా ఆ భగవంతుని యొక్క విభూతులను మనం వింటూ ఉంటే అంత ఎక్కువగా ఆ భగవంతుని వైపుకు మన మనసు మరలుతూ ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో ఆ భగవంతుణ్ణి మనము ఎక్కువగా ధ్యానించేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. ఇక ఆ విధంగా ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో కృష్ణ భగవానుల వారు సమాధానం చెప్తూ ఉన్నారు. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యత కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరష్య మే.
శ్రీ భగవానుడు పలికెను. ఆ భగవంతుడు చెప్తూ ఉన్నాడట. అర్జునుడు అడిగింది, ఓ అర్జున, నా దివ్య వైభవములను గురించి అలాగే చెప్తాను. అర్జున, నీవు అడిగావు, నేను చెప్తాను. నా విభూతులకు అంతం లేనందువల్ల, నా విభూతులు ఇవి ఇవి అని చెప్పేట్లేవయ్యా, అవి అనంతంగా ఉన్నాయి. కాబట్టి వాటిలో ముఖ్యమైన వాటిని నేను వివరిస్తాను. కొన్ని వాటిని మాత్రమే చెప్తాను. విను అర్జున అంటూ. సో ఇక ఆయన చెప్తూ ఈ విధంగా అన్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిత్య మద్యం చ భూతానామంత ఏవ చ. అయినా అంటూ ఉన్నాడు ఈ విధంగా, ఓ అర్జున, నేను సర్వభూతముల హృదయంలో కూర్చుని ఉన్న పరమాత్మను. సో నేనే అందరి హృదయాలలో ఉండేటువంటి ఆ పరమాత్మను నేనేనయ్యా. ఆత్మతో పాటుగా ఉండేటువంటి ఆ పరమాత్మను నేనే సర్వ ప్రాణులకు ఆది, మధ్యము మరియు అంత్యము. అంటే ఆది అంటే సర్వజీవుల యొక్క ఉత్పత్తికి, అవి ఉనికిలోకి రావడానికి కారణమైనటువంటి వాడు. మధ్యము అంటే స్థితి, కొంతకాలము నిలిచి ఉండడము. ఇక అంత్యము అంటే చివరికి మళ్ళా ప్రళయం, అంటే నశించి లయం చెందడం. సో ప్రళయ కారణము ఇవన్నీ కూడా నేనేనయ్యా అంటూ తెలియచేస్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ఆ కృష్ణ భగవానుల వారు అర్జునుడిని గుడాకేశ అని సంబోధించారు. అక్కడ కూడా కొంత ఏంటంటే నిద్రని అనే చీకటిని జయించినటువంటి వాడు. అంటే ఈ ఆధ్యాత్మిక, అంటే భౌతిక ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడిని స్వయంగా వివిధ విభూతులలో ఉండేటువంటి ఆ భగవంతుడిని అర్థం చేసుకున్నాడు ఇక్కడ. సో కనుక ఆ చీకటిని, ఈ భౌతికమైనటువంటి ఆ చీకటిని జయించినటువంటి వాడు ఆ భగవంతుడిని అర్థం చేసుకున్నాడు. సో కనుక ఈ ఆ భగవంతుడు అంటే దేవదేవుడైనటువంటి ఆ కృష్ణ భగవానులు తన ప్రధాన విస్తారం ద్వారా సమస్త విశ్వానికి ఆత్మనై ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆ భగవంతుడు ముఖ్యంగా 3 అవతారాలను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అవి మహావిష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు అని తెలియచేస్తుంటారు. అంటే ఈ మొత్తం మహత్తత్వం కూడా మహావిష్ణువుగాను, ఆ మహావిష్ణువు నుండి వచ్చేటువంటి ఆ వివిధ బ్రహ్మాండాలు ఏదైతే ఉన్నాయో ప్రతి బ్రహ్మాండంలోనికి ప్రవేశించి వాటి యొక్క ఉనికిని సూచించేటువంటి వాడు గర్భోదక సాయి విష్ణువు. ఇక ఆ బ్రహ్మాండంలో ఉండేటువంటి లోకాలన్నింటిలోనూ కూడా ప్రతి జీవిలోని ప్రవేశించేటువంటి వాడు ఆ క్షీరోదక సాయి విష్ణువు అని చెప్తూ ఉంటుంటారు. ఆ దేహం ప్రతి జీవుని యొక్క దేహంలోనికి ఉంచేటువంటి. సో ఆ విధంగా చెప్పి ఇక కృష్ణ భగవానుల వారు ఈ సృష్టిలో ఆయన ఎలా, అంటే ఏ ఏ విధాలుగా ఉన్నారు అంటే ఆ త్రిరూపాలైనటువంటి కారణోదక సాయి విష్ణువు లేదా మహావిష్ణువు అని, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, ఆ 3 రూపాలలో కాకుండా ఇంకా ఆయన ఎలా ఈ విశ్వంలో ఉన్నారు అనేటువంటి దాన్ని తెలియచేస్తున్నారు. ఆదిత్యానామహం విష్ణుః జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచి మర్ముతామస్మి నక్షత్రానామహం శశి. సో ఆయన అంటున్నాడు, ఆదిత్యులలో నేను విష్ణువును, తేజస్సులలో నేను ప్రకాశవంతమైన సూర్యుడును, మరుత్తులనేటువంటి వాటిలో నేను మరీచిని, ఇక రాత్రిపూట ఆకాశ నక్షత్రాలలో నేను చంద్రుడును అని చెప్తూ ఉన్నారు. సో 12 ఆదిత్యులు ఉన్నారు అని చెప్తారు. వారిలో శ్రీకృష్ణుడు ప్రధానుడు, అంటే విష్ణువు ప్రధానుడుగా అని చెప్తారు. అలాగే ఆకాశంలో అనేకమైనటువంటి నక్షత్రాలు ఉంటే వాటిలో ఆ సూర్యుడు ముఖ్యంగా ప్రధానమైనటువంటి వాడు, పగటిపూట కనిపించేటువంటి వాడు. సో అలాగే ఇక ఆ మరుత్తులు అనేటువంటి దేవతలలో మరీచి అనేటువంటి వాయువు ఉన్నతుడు అని చెప్తారు. అలాగే రాత్రిపూట మనకు ఆకాశంలో కనిపించేటువంటి ఆ నక్షత్రాలలో చంద్రుడు మనకి చాలా ఉన్నతంగా ఉండేటువంటి వాడు. కనుక మిలమిలా మెరిచేటువంటి ఆ చంద్రుడు మనకి
ఆ విష్ణు రూపం, ఆ భగవంతుని యొక్క రూపము అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చచ్చాస్మి భూతానామస్మి చేతన. సో ఆయన అంటూ ఉన్నారు, వేదములలో నేను సామవేదమును, దేవతలలో నేను స్వర్గరాజు ఇంద్రుడను, ఇంద్రియములనే నేను మనస్సును, జీవులలో నేను ప్రా ప్రాణమును అంటే చైతన్యమును నేను అని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. అంటే వేదాలలో ఆయన సామవేదము అని చెప్తున్నారు. దేవతలలో ఆయన స్వర్గరాజు ఇంద్రుడు అని, ఆ ఇంద్రియాలలో మనసు ఆయన అని చెప్తున్నారు. అలాగే జీవులలో ఉండేటువంటి ప్రాణము ఆయన అని చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తూ ఉన్నారాయన, రుద్రాణం శంకరచ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం వసూనాం పావకచ్చాస్మి మేరు శిఖరినామహం. సో ఆయన చెప్తున్నారు, సమస్త రుద్రులలో నేను శివుడను, యక్ష రాక్షసులలో ధనపతి కుబేరుడను, వసువులలో నేను అగ్నిని, మరియు పర్వతములలో నేను మేరు పర్వతమును అని చెప్తున్నారు. అంటే ఆ సమస్త రుద్రులలో అంటే 11 మంది రుద్రులు ఉంటారు అని చెప్తారు. వారిలో శంకరుడు అంటే శివుడు ప్రధానమైనటువంటి వాడు. ఆ ప్రధానమైనటువంటి శివుడు ఆయన అని చెప్తున్నారు. అలాగే ఇక ఆ యక్ష రాక్షసులలో ధనానికి అధిపతిగా ఉండేటువంటి ఆ కుబేరుడు ఆయన అని చెప్తున్నారు. వసువులలో అగ్ని ఆయన అని చెప్తున్నారు. పర్వతాలలో మేరు పర్వతము ఆయన అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, పురోదసాం చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతిం సేనానీనామహం స్కందః సరసామస్మి సాగరః. ఓ అర్జున, నేను పురోహితులలో బృహస్పతిని, సేనాపతులలో కార్తికేయుడను, మరియు జలాశయాల్లో నేను సముద్రమని తెలుసుకొనుము అంటున్నారు. సో ఇంద్రుడు స్వర్గలోకాలకు ప్రధాన దేవత అని చెప్తారు. అతడే స్వర్గరాజుగా తెలియబడతాడు. ఆ ఆ ఇంద్రలోకంలో బృహస్పతి ఇంద్రుని యొక్క పురోహితుడు అని చెప్తారు. అంటే ఆ పురోహితులలో ఆయనే గొప్పవాడు. సో అటువంటి ఆ బృహస్పతి ఆయన అని చెప్తున్నారు. అలాగే ఇక ఆ శివ పార్వతుల కుమారుడైనటువంటి కార్తికేయుడు, స్కందుడు, కార్తికేయుడు ఆ దేవతల యొక్క సైన్యానికి అధిపతి ఆయన అని చెప్తారు. సేనాపతి. సో సేనాపతులలో కార్తికేయుడు ఆయన అని చెప్తున్నారు. ఇక జలాశయాలలో మహోన్నతమైనటువంటి సముద్రము ఆయన అని చెప్తుంది. ఇంకా చెప్తున్నారు ఆయన, మహర్షీణాం భృగురహం గిరామస్మ్య కమక్షరం యజ్ఞానాం జపయజ్ఞోస్మి స్థావరాణాం హిమాలయః అని చెప్తున్నారు. మహర్షులలో నేను భృగు మహర్షిని, దివ్య ధ్వనులలో నేను ఓంకారమును, యజ్ఞములలో నేను జపనామమును, స్థావరములలో నేను హిమాలయమును అర్జున అంటూ ఆయన యొక్క ప్రాధాన్యతను ఇంకా చెప్తూ ఉన్నారు. అశ్వత్థ సర్వ వృక్షాణం దేవర్షీణాం చ నారదః గంధర్వాణాం చిత్రరథః సిద్ధానాం కపిలో ముని. సో ఆయన చెప్తున్నారు, అన్ని వృక్షములలో అశ్వత్థ వృక్షమును నేను అని చెప్తుంది. అంటే రావి చెట్టును నేను అని, దేవర్షులలో నారదుడను నేను, గంధర్వులలో చిత్రరథుడను నేను, సిద్ధులలో నేను కపిలముని అని చెప్తూ ఉన్నా. సో ఎంతో ఎత్తుగా అతి సుందరంగా ఉండేటువంటి మనమందరం ఎక్కువగా పూజించేటువంటి ఆ అశ్వత్థ వృక్షము ఆయన అని చెప్తూ ఉన్నారు. అలాగే అన్ని లోకాలను సంచరించగలిగేటువంటి ఆ దేవర్షి నారదుడు ఆయన అని చెప్తూ ఉన్నారు. ఇక గంధర్వ లోకంలో సుందరంగా గానం చేసేటువంటి వాడు ఆ చిత్రరథుడు అని చెప్తుంటారు. అటువంటి చిత్రరథుడు ఆయన అని చెప్తున్నారు. ఇక సిద్ధులు, శక్తులు పొందినటువంటి ఆ సిద్ధులలో కపిల ముని గొప్పవాడు అని చెప్తున్నారు. అటువంటి ఆ కపిల ముని ఆయన అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, అశ్వములలో అమృతంతో పుట్టిన
ఉచ్చైస్రవమును నేను. ఆ పాల సముద్రమును చేసినప్పుడు ఆహ్, అమృతం కంటే ముందు కొన్ని వచ్చాయి అని చెప్తారు. అటువంటి వాటిలో అమృతం కంటే ముందు అమృతంతో పాటు వచ్చినటువంటి ఆ అశ్వములలో పుట్టినటువంటి వాటిలో వచ్చినటువంటి ఆ ఉచ్చైస్రవము ఆయన అని చెప్తున్నారు. అలాగే గజరాజులలో ఐరావతము ఆయన అని చెప్తున్నారు. మనుషులలో ప్రభువు అంటే రాజు ఆయన అని తెలుసుకో అర్జున అంటూ ఆయన యొక్క ఆయన యొక్క విభూతులను ఇంకా ఇంకా ఈ విధంగా తెలియచేస్తూ ఉన్నారు కృష్ణ భగవానులు. ఇంకా చెప్తున్నాడాయన. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజన్నచ్చాస్మి కంతర్పః సర్పానామస్మి వాసుకిః. ఆయుధములలో నేను వజ్రాయుధమును అని తెలియజేస్తున్నాను. గోవులలో నేను సురభిని అంటే కామధేనువును నేను. సంతాన ఉత్పత్తికి కారణమైన ప్రేమదేవత అయిన ఆ మన్మధుడు నేను. సర్పములలో వాసుకిని నేను అంటూ ఆ భగవంతుడు అంటే నిజానికి శక్తిపూర్ణమైనటువంటి ఆయుధము వజ్రాయుధము అని చెప్తారు. అది కృష్ణ శక్తికి ప్రాధాన్యతగా చెప్తూ ఉన్నాడు. అందుకే ఆయన అంటున్నాడు ఆయుధములలో నేను వజ్రాయుధం. సో మనం అంటాం వాడు వజ్రాయుధంలా అంటే మనం భౌతిక ప్రపంచంలో చూస్తాం. అది మరి ఆ వజ్రాయుధము ఆయన యొక్క ప్రాధాన్యత చెప్తూ ఉన్నారు. ఎంతో శక్తిపూర్ణమైనటువంటి ఆయుధము అది. అటువంటి ఆ ఆయుధానికి కృష్ణుడికి ప్రాతినిధ్యంగా చూపెడుతూ ఉన్నారు. అలాగే ఆధ్యాత్మిక ఆకాశంలో కృష్ణలోకంలో ఏ సమయంలోనైనా పాలనిచ్చేటువంటి గోవులు ఉంటాయి అని చెప్తారు. అవి కోరికలన్నింటినీ తీర్చుతూ ఉంటూ ఉంటాయని చెప్తారు. సో అటువంటి గోవులు అంటే ఆ కామధేనువు ఆయన అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఈ సంతాన ఉత్పత్తికి కారణమైనటువంటి ప్రేమదేవత మన్మధుడు ఆయన అని చెప్తున్నారు. ఆ సర్పములలో వాసుకి ఆయన అని చెప్తున్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన అనంతచ్చాస్మి నాఘానాం వరుణో యాదసామహం పితॄనామార్యమా చాస్మి యమ సంయమాత్మహం. సో ఆయన అనేక పడగలు గల నాగులలో అనంతుడను నేను, జలవాసులలో వరుణ దేవతను నేను, పితృదేవతలలో ఆర్యముడను నేను, నియమాలను అమలుపరిచే వారిలో నేను యమధర్మరాజును అని చెప్తున్నాను. యమ సంయమతామహం. సో ఆయన ఆ విధంగా ఆ నియమాలను అంటే శిక్షలను అమలుపరిచేటువంటి వారిలో ఆ యమధర్మరాజు ఆయన అని చెప్తుంది. నియమాల ఉల్లంఘన జరిగినప్పుడు వాటి యొక్క శిక్షలను అమలు చేసేటువంటి ఆ యమధర్మరాజు ఆయన అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన ప్రహ్లాదచ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయచ్చ పక్షిణాం. దైత్య దానవులలో అంటే రాక్షసులలో ఉత్తముడుగా చెప్పబడేటువంటి భక్త ప్రహ్లాదుడు ఆయన అని చెప్తూ ఉన్నారు. అన్నింటినీ నియంత్రించే వాటిలో కాలము ఆయన అని చెప్తూ ఉన్నారు. ఇక జంతువులలో ఆ జంతువుల యొక్క రాజు అయినటువంటి సింహము ఆయన అని చెప్తూ ఉన్నారు. అలాగే పక్షులలో పక్షిరాజు అయినటువంటి గరత్మంతుడు ఆయన అని చెప్తున్నారు. సో సాధారణంగా ఇక్కడ దితి అతిథి ఇద్దరు అక్కా చెల్లెలు అని చెప్తారు. అతిథి పుత్రులు ఆదిత్యులు అని పిలువబడగా దితి పుత్రులైనటువంటి దైత్యులుగా పిలువబడతారు అంటే రాక్షసులుగా. ఆదిత్యులందరూ కూడా భగవద్భక్తులైతే ఇక దైత్యులు నాస్తికులుగా ఉంటారు. ఆ నాస్తికులలో అంటే వారిలో గొప్పవాడుగా ప్రహ్లాదుడు ఆ దైత్యుల వంశంలో పుట్టినప్పటికీ కూడా భాగవోత్తముడుగా కీర్తించబడినటువంటి వాడు ప్రహ్లాదుడు. సో ఆ ప్రహ్లాదుడు కృష్ణ యొక్క ప్రాతినిధ్యంగా చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు పవన పవతామస్మి రామ శస్త్రభృతామహం జుషానాం మకరచ్చాస్మి శ్రోత సామస్మి జహనవి.
పవిత్రము చేయు వాటిలో వాయువును నేను అని చెప్తున్నారు. సో అన్నిటినీ కూడా పవిత్రం చేసేటువంటి వాటిలో వాయువు ఆ కృష్ణ భగవానుల వారి ప్రాతినిధ్యము అంటున్నారు. అలాగే ఆయుధదారులలో ఆయుధాలు ధరించిన వారిలో గొప్పవాడు ఆ శ్రీరామచంద్రుడు ఆయన అని చెప్తున్నారు. జలచరములలో మొసలి ఆయన అని చెప్తున్నారు. ప్రవహించే నదులలో పవిత్ర గంగా నది ఆయన అని చెప్తున్నారు. ఇంకా ఆయన ఈ సృష్టిలో ఎలా ఉన్నారు, ఏంటి అనేటువంటి అంశాలని తెలియచేస్తూ ఉన్నారు. ఓ అర్జున, సమస్త చరాచర సృష్టికి నేనే ఉత్పత్తి, ఉనికి, అంతము. అంటే అవి ఉద్భవించడానికి, అవి వృద్ధి చెందడానికి కొంతకాలం పోషించబడ్డము, అలాగే లయమవ్వడం. అలాగే ఆయన చెప్తున్నారు, విద్యలలో నేను ఆధ్యాత్మిక విద్యను, వాదించే వాళ్ళలో నేను వాదాన్ని అని తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తున్నారు, అక్షరాలలో నేను అకారమును, సమాసాలలో నేను ద్వంద్వ సమాసాన్ని, నేను నాశనము లేని కాలాన్ని, అన్ని దిక్కులకు ముఖాలు కలిగినటువంటి బ్రహ్మను నేను అని చెప్తున్నాను. సో అంటే ఇక్కడ ఆ మనము సృష్టికి ధరిపించేటువంటి మొదటి వాడుగా చెప్పబడేటువంటి వారు ఆ బ్రహ్మ ప్రాతినిధ్యం కూడా కృష్ణ భగవానుల వారి ప్రాతినిధ్యంగా బ్రహ్మను చెప్తున్నారు. అలాగే నేను సర్వాన్ని హరించే మృత్యువును, కలగబోయే వస్తువులకు మూలాన్ని, స్త్రీలలోని కీర్తి, సంపద, వాక్కు, జ్ఞాపక శక్తి, మేధ, ధైర్యము, ఓర్పు అన్నీ నేనే అని ఆ స్త్రీల యొక్క సుగుణాలైనటువంటి లక్షణాలు కూడా అన్ని కూడా ఆయన ద్వారానే వచ్చాయి అని తెలియచేస్తూ ఉన్నారు. కీర్తి, ఐశ్వర్యము, చక్కని మాట, జ్ఞాపక శక్తి, బుద్ధి, దృఢత్వము, ఓర్పు అనేవి 7 విభూతులుగా స్త్రీవాచకాలుగా చెప్తారు. ఆ స్త్రీవాచకాలుగా చెప్పేటువంటి 7 విభూతులు కూడా ఆ భగవంతుని యొక్క ప్రాతినిధ్యంగానే చెప్తూ ఉన్నారు. ఇంకా చెప్తున్నారు ఆయన, నేను సామవేద గానాలలో బృహత్సామాన్ని, ఛందస్సులలో గాయత్రిని, మాసాలలో మార్గశిరాన్ని. ఈ నవంబర్, డిసెంబర్లలో వచ్చేటువంటి మార్గశిర మాసం ఆయన చెప్తున్నారు. ఋతువులలో వసంతాన్ని నేను అని చెప్తూ ఉన్నారు. అంటే మంచి పూలు పూసేటువంటి వసంత ఋతువు ఆయన యొక్క ప్రాతినిధ్యంగా చెప్పబడుతుంది. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం, జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వతామహం. మోసగాళ్లలో జూదాన్ని నేను, తేజోవంతులలో తేజస్సును నేను, విజేతలలో విజయాన్ని నేను, కృషి సలిపే వాళ్ళలో ఆ కృషిని నేను, బలవంతులలో బలాన్ని నేను అని ఆ భగవంతుని యొక్క ప్రాతినిధ్యాలు తెలియచేస్తున్నారు. ఇంకా అంటున్నాడు ఆయన, వృష్ణీనాం వాసుదేవోస్మి, పాండవానాం ధనంజయః, మునీనామహప్యహం వ్యాసః, కవినాముషణ కవిః. యాదవులలో వాసుదేవుణ్ణి నేను, పాండవులలో అర్జున్ని నేను, మునులలో వ్యాసుణ్ణి, సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి గురువులలో శుక్రాచార్యుణ్ణి నేను అర్జున అంటూ. అంటే ఇక్కడ ఆ అర్జునుడు కూడా కృష్ణ భగవానుల వారి యొక్క ప్రాతినిధ్యం, మానవుడు నరనారాయణుడు అని సో తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం, మౌనం చైవాస్మి గుహ్యానాం, జ్ఞానం జ్ఞానవతామహం. ధర్మ విరుద్ధతను అణిచివేత మార్గాలలో నేను శిక్షను. ధర్మానికి విరుద్ధంగా వచ్చినప్పుడు అణిచివేతగా విధించేటువంటి ఆ శిక్ష ఏదైతే ఉందో ఆ శిక్ష ఆయన అని చెప్తున్నాను. విజయం కోరుకునే వారిలో ఆ విజయానికి అవసరమైనటువంటి వ్యూహం ఏదైతే ఉందో ఆ వ్యూహం ఆయన అని చెప్తున్నాను. రహస్యములలో మౌనమును నేను,
వివేకవంతులలో జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం నేనయ్యా అని ఆ కృష్ణ భగవానుల వారి ప్రాతినిధ్యాలని ఆయన చెప్తూ ఉన్నారు. యచ్చాపి సర్వభూతానాం బీజం తదాహమర్జున న తదస్తి వినాయత్ స్యాన్ మయా భూతం చరాచరం. ఓ అర్జున, ఇంకా నేను అన్ని జీవుల జన్మ కారణమైన విత్తనము, అంటే బీజ ప్రదాత, ఆది బీజము ఆయన అని చెప్తుంది. కదలని ఏ జీవి అయినా నేను లేకుండా ఉనికిలో ఉండదయ్యా అంటూ ఆ భగవంతుడు, అంటే ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది. అంటే ఆ కారణం లేదా బీజ రూపము అని చెప్తారు. అది శ్రీకృష్ణ భగవానులు వారు అని చెప్తున్నారు. ఇక్కడ విత్తనం, జన్మ కారణమైనటువంటి విత్తనము ఆయన అని చెప్తున్నారు. అంటే కృష్ణ శక్తి లేకుండా ఏదీ ఉండదు. అంటే ఆయన చెప్తున్నారు, కదిలే లేదా కదలలేని ఏ జీవి అయినా నేను లేకుండా ఉనికిలో ఉండదయ్యా. అంటే కృష్ణ శక్తి లేకుండా ఏదీ కూడా ఉండదు అని చెప్తూ ఉన్నారు. అందుకే అతడు సర్వశక్తివంతుడుగా చెప్పబడ్డాడు. ఆ భగవంతుని యొక్క శక్తి కదిలేవిగాను కదలలేనివిగాను ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా చెప్తున్నాడు, నాంతోస్తి మమ దివ్యానాం విభూతీనాం పరం తప ఏష తుద్ధేశత ప్రోక్తో విభూతేర్విస్తరో మయా. ఓ శత్రుంజయుడా, అంటే ఓ అర్జున, ఓ శత్రువులను జయించిన వాడా అర్జున, నా దివ్య రూపములకు అంతము లేదు, నా అంతస్తి అని చెప్తున్నారు ఇక్కడ. ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపాలకు అంతమే లేదు. నేను నీతో చెప్పినదంతా నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే. సో ఇప్పుడు ఏదైతే ఆయన ఇప్పటి వరకు చెప్పాడో, ఆయన యొక్క ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రాధాన్యతలుగా కృష్ణ భగవానుల వారి మహావిష్ణువు గాని, గర్భోదక సాయి, క్షీరోదక సాయి విష్ణువు, మిగతా ఇవన్నీ కూడా, శివుడు, ఇవన్నీ ఏదైతే నేను ఇప్పటి వరకు చెప్పానో, ఇదంతా కూడా నా అనంతమైనటువంటి విభూతుల యొక్క సూచన మాత్రమే. అంటే ఒక పుస్తకం ఉంటే పుస్తకానికి ఇండెక్స్ ఉంటుంది కదా, అంటే ఏమేమి అంశాలు అందులో ఉన్నాయి అని. సో అది ఇక్కడ నేను ఇంతవరకు చెప్పిందని కూడా జస్ట్ ఒక సూచిక మాత్రమే. నా అనంతమైనటువంటి విభూతులలో ఇది ఒక సూచిక మాత్రమేనయ్యా నీకు చెప్పింది అని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన చెప్తూ ఉన్నారు, యద్యత్ విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవ వా తత్ తత్ దేవా వగచ్చ త్వం మమ తేజో ససంభవం. ఈ లోకంలో ఐశ్వర్యవంతమైనవి, సుందరమైనవి, మహిమ కలవి అయిన సమస్త సృష్టులు కేవలము నా తేజస్సులోని ఒక అంశము నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము అర్జున అంటూ. సో ఇదంతా ఎందుకయ్యా, ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యవంతమైనవి, సుందరవంతమైనవి, మహిమ కలిగినవి అయిన సమస్త సృష్టులు కూడా కేవలము నా తేజస్సులోని ఒక అంశము నుంచి ఉద్భవించినవని తెలుసుకో అర్జున అంటూ ఆ భగవంతుని యొక్క అనంతమైన విభూతులలో గురించి ఆయన తెలియచేస్తూ ఆ విధంగా చెప్తూ ఉన్నారు. అంటే ఆధ్యాత్మిక జగత్తులో కానీ, భౌతిక జగత్తులో కానీ మహిమ కలిగింది లేదా అందమైనది ఏది ఉన్నా అది కృష్ణుడి యొక్క విభూతి అంశం రూపమని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సో అసాధారణమైనటువంటి సంపన్నవంతమైనది ఏదైనా ఉంది అంటే అది శ్రీకృష్ణుడి యొక్క విభూతికి ప్రాతినిధ్యంగా పరిగణించాలి అని మనము తెలుసుకోవాలి అని చెప్తున్నారు. ఇంకా ఈ అధ్యాయం యొక్క చివరి శ్లోకంలో కృష్ణ భగవానులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, అతవ బహునైతేన కిం జ్ఞాతేన తవార్జున విష్టభ్యాహమిదం కృత్స్ననం
ఏకాంశేన స్థితో జగత్. ఓ అర్జున, ఈ వివరణాత్మక జ్ఞానం యొక్క అవసరమేమున్నది? కేవలము నా ఒక్క అంశ మాత్రము చేతనే నేను ఈ విశ్వమంతా వ్యాపించి పోషిస్తూ ఉన్నాను అంటూ ఆ కృష్ణ భగవానుల వారు, అంటే ఆ అన్నింటిలోనూ కూడా ఆ పరమాత్మునిగా ఆ పరమాత్మునిగా ప్రవేశించడం ద్వారా భగవంతుడు సమస్త విశ్వానికంతటను నిలిచి ఉన్నాడు అని దీని ద్వారా మనము తెలుసుకోమని చెప్తున్నాడు. సో శ్రీకృష్ణుని భగవానుని ప్రభావశీలమైన శక్తి నుంచి సంపూర్ణుడగు సూర్యుడైన తన శక్తిని పొందుతూ ఉన్నాడు అని తెలియజేస్తున్నారు. శ్రీకృష్ణుని అంశచేత సమస్త ప్రపంచము పోషించబడుతూ ఉన్నది. అందుకే శ్రీకృష్ణ భగవానుడు పూజనీయుడు, దేవదేవుడు, పురుషోత్తముడు, ఆయన జగన్నాథుడు ఆయన అని మనము అవగాహన చేసుకోవాలి ఈ అధ్యాయం ద్వారా. హరే కృష్ణ అండి. హరే కృష్ణ జపించండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, కృష్ణం వందే జగద్గురుం.